లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబర్ మాస ఫలితాలు గోచార రీత్యా. ఇప్పుడు కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు ఏది చేయాలనుకున్నా మంచి సదుద్దేశంతో ముందుకు సాగుతారు. తప్పకుండా ఆ పని విజయాన్ని సాధించగలుగుతారు. తప్పకుండా వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబ పరంగా కానీ తప్పకుండా సహకరిస్తారు ఈ కన్యారాశి వారికి. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎక్కువగా కష్టించి పనిచేయడం వల్ల శరీరం సహకరించకపోవడం, మానసికమైనటువంటి అశాంతి లభించడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు అధికమైనటువంటి శ్రమకి తట్టుకోలేరు. కాబట్టి మీరు ఎంత మటుకు పని చేయాలో అంత మటుకే పని చేయండి. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సహ ఉద్యోగులతోటి ఆచితూచి మాట్లాడండి. మీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. అలాగే ఈ నెలంతా కూడా కొంచెం అక్కడక్కడ అవకతవకలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. మీ మీద కొంత నిందలు వేసేవారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు వారికి అటువంటి అవకాశాన్ని ఇవ్వకండి. అలాగే ధన నష్టం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని మోసం చేస్తారు, ధనాన్ని నష్టం కలిగించేటువంటి వారు కూడా ఉంటారు. మిమ్మల్ని పొగిడి మీ ధనాన్ని కాజేసేవారు కూడా ఉన్నారు. కాబట్టి పొగడ్తలకి లొంగకండి. వేరే వాళ్ళు ఎవరన్నా మీ యొక్క రహస్యాలను అడిగినా చెప్పకండి. మీ యొక్క పాస్వర్డ్లని, ఈ ఏటీఎం కార్డులు, అకౌంట్లని
ఇవి కూడా మీరు చెప్పకండి. కంప్యూటర్ పరంగా కొన్ని దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించండి, అమాయకత్వంగా ఉండకండి. అలాగే ప్రతి పనిలోనూ కొంత ఆలస్యం జరుగుతుంది. అప్పుడప్పుడు మీరు ఆలస్యానికే కారణం తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు నడిచినట్టయితే ఆ పని ఆలస్యం కాకుండా త్వరగా అవుతుంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఎప్పటి నుంచో తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు విదేశాలకు వెళ్ళినా అక్కడ మీ స్నేహితులు తప్పకుండా మీకు సహకరిస్తారు. అలాగే విదేశాల్లో యూనివర్సిటీల్లో చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్నటువంటి కోర్సును తప్పకుండా అక్కడ పూర్తి చేసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అలాగే అధికారుల యొక్క ఒత్తిడి వలన కార్యాలయాల్లో ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, మీ యొక్క పని మీరు చేసుకోండి. ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు కల్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఉద్యోగాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతి మనిషితోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు ఈ మాసంలో. గృహాలు కానీ ఇళ్ళు కానీ కొనుగోలు చేయాలనుకునేటువంటి సూచనలు కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ కన్యారాశి వారు ఈ మాసంలో. అలాగే విద్యార్థులు కుటుంబంలో కొంత కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి పనులు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మీ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మీ చేతిలో ఉంది విద్యార్థులు. అయితే వివాహ శుభకార్యాలు కూడా మన కుటుంబంలో చాలా బాగుంటాయి, చేస్తారు. శుభకార్యాలు కూడా చేస్తారు, బాగా ఖర్చు కూడా పెట్టగలుగుతారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ మాసంలో. బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులతో మాట రావచ్చు, వివాదాలు రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు చేజారించుకునేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ విలువైన వస్తువుల మీద కొంచెం శ్రద్ధ వహించడం వల్ల తప్పకుండా మీ యొక్క విలువైన వస్తువులు మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు, ఒకే మాట మీద నడిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నా తమ్ముళ్ళ మధ్య కూడా కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు పంపకాల్లో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళైనటువంటి ఇంటి పెద్ద మీ యొక్క ఆస్తిపాస్తుల మీద కొంత అధికారం చెలాయించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పు కోసం మీరు పరిగెత్తకండి, అప్పులు చేయకండి, రుణాలు ఎక్కువైపోతాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసం వ్యవహరించుకోండి. అన్ని విధాలుగా రాణింపు ఉంటుంది. మీకు కావలసినటువంటి ఈ నా దగ్గర ఉన్న ఆయిల్స్ కూడా మీరు వాడండి, తప్పకుండా మీకు చాలా సహకరిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాల నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు
మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించడం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్. మన పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు.
ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాలసర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా? మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా? ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర. అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా? ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది. అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి. ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.